ప్రియులారా, దేవుని వాక్యంలో చాలా వారాల నుంచి ప్రత్యక్ష గుడారమును గురించిన ధ్యానాలు మనం చేస్తున్నాం. ప్రత్యక్ష గుడారము ద్వారా దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రత్యక్ష గుడారంలో ఎంతవరకు ఆ చుట్టూ ప్లాన్ కూడా ఒకసారి చూపించమ్మా. ఈ ప్రత్యక్ష గుడారపు నమూనాలో ఈ చుట్టూ ఉన్న ప్రాకారముగా ఏర్పాటు చేయబడిన ఈ సన్నపు నారతో ఏర్పాటు చేయబడిన ప్రాకారం గురించి ధ్యానం చేసాం. ఈ లోపల వెలుపలి ఆవరణ అంటారు దీన్ని, అవుటర్ కోట్ గురించి ధ్యానం చేసాం. అలాగే ఈ ప్రాకారమునకు ఏర్పాటు చేయబడిన ద్వారం గురించి, గుమ్మం గురించి ధ్యానం చేసాం. ఆ గుమ్మం లోపల ప్రవేశించిన వెంటనే ఏ వ్యక్తి అయినా ప్రవేశించినప్పుడు మొట్టమొదట తారసపడేది బలిపీఠం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ తరువాత బలిపీఠం దాటి వెళితే అక్కడ ఇత్తడి గంగాళం ఉంటుంది. ఇది మందిర శాంక్చురీ అంటారు. మందిరం ఇది. ఈ మందిరాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణాలు ఉంటాయి. 1 సముఖపు రొట్టెల బల్ల, 2 దీపవృక్షము, 3 ధూపవేదిక. అలాగే అతి పరిశుద్ధ స్థలంలో ఒకే ఒక ఉపకరణం ఉంటుంది, అది నిబంధన మందస్సు. వీటిని గురించి ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తూ మనం ఇప్పుడు బలిపీఠం గురించి ధ్యానం చేసాం. బలిపీఠం గురించే ఇంతవరకు 9 ధ్యానాలు చేసాం. 9 సందేశాలు బలిపీఠం గురించి విన్నాం. ఇప్పుడు మరొక సందేశం బలిపీఠం గురించి మనం వినబోతున్నాం. బలిపీఠంలో ఉన్న విషయాలు చాలా వరకు ధ్యానం చేసాం. బలిపీఠం దేనితో చేయబడింది, ఆ చేయబడిన పదార్థాల గురించి ధ్యానం చేసాం. బలిపీఠపు కొలతల గురించి ధ్యానం చేసాం. బలిపీఠం దాని షేప్ చతురస్రంగా ఉంటుంది, దాని గురించి ధ్యానం చేసాం. బలిపీఠం పైన ఉన్న కొమ్ములు, బలిపీఠం పైన ఉన్న కొమ్ములు, ఆ కొమ్ముల గురించి, ఇదిగో ఇక్కడ కొమ్ములు ఉన్నాయి, ఆ కొమ్ముల గురించి ధ్యానం చేసాం. ఈ చట్రం గురించి ధ్యానం చేసాం. ఈ చట్రం దేనితో చేయబడుతుందో దాని గురించి ధ్యానం చేసాం. ఆ బలిపీఠం లోపల ఉన్న జల్లెడ గురించి ధ్యానం చేసాం. ఈ జల్లెడ ఇత్తడితో చేయబడుతుంది. ఆ ఇత్తడిని గురించి, ఈ పైన ఈ లోపల ఈ చట్రం లోపల ఉన్న తుమ్మకర్రను గురించి ధ్యానం చేసాం. ఈ జల్లెడకు ఏర్పాటు చేయబడిన ఉంగరాలు, 4 ప్రక్కల 4 ఉంగరాలు, ఆ ఉంగరాలలో మోతకర్రలు, ఆ ఉంగరాల గురించి ధ్యానం చేసాం. మోతకర్రల గురించి ధ్యానం చేసాం. అలాగూ బలిపీఠంలో ఇంచుమించుగా చాలా విషయాలు ధ్యానం చేసాం. ఈరోజు మరొక ధ్యానాన్ని బలిపీఠం గురించి మనం చేయబోతున్నాం. లేవీయ కాండము 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. లేవీయ కాండము 9వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహ ధ్వని చేసి సాగిలపెడిరి. ఈ అధ్యాయం లేవీయ కాండము 9వ అధ్యాయంలో జరుగుతున్న విషయం ఏంటంటే, అది చివరి వచనం అనుకుంటాను. లేవీయ కాండం 9వ అధ్యాయంలో జరుగుతున్న విషయం ఏమిటంటే, లేవీయ కాండం అంతా కూడా దేవుని సన్నిధిలో యాజకులైన లేవీయులు చేయవలసిన కార్యాలు లేవీయ కాండం. అందుకనే దాన్ని లేవీయ కాండము అన్నారు. లేవీయులు చేసే కార్యాలను గురించి లేవీయ కాండంలో రాయబడింది. మొట్టమొదటి 7 అధ్యాయాల్లో బల్యర్పణలు, ఏ బల్యర్పణలు ఇశ్రాయేలు ప్రజల కొరకు లేవీయులు అర్పించాలి అనే విషయాన్ని మొట్టమొదటి 7 అధ్యాయాలలో రాయబడినాయి. ఇప్పుడు 9వ అధ్యాయంలో ఆ బల్యర్పణలు చేసే లేవీయులు వారి కొరకు వారు అర్పణలు అర్పించాలి. ఆ తర్వాత ప్రప్రథమంగా ఈ ప్రత్యక్ష గుడారంలో వారు బలి అర్పణలు అర్పిస్తున్నారు. దట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ దట్ ద లేవైట్స్ వర్ ఆఫరింగ్ సాక్రిఫైసెస్. ఆ మొట్టమొదట యాజకులైన లేవీయులు ఆ బలి అర్పణలు ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటిసారిగా అర్పిస్తూ ఉండగా గమనించాలి. అంతకుముందు అంత ఇన్స్ట్రక్షన్ జరిగింది. దేవుడు బలిపీఠం చేయమలేక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని, ప్రత్యక్ష గుడారంలో ఏవేవి వివరంగా ఎక్కడెక్కడ ఉండాలి అవన్నీ వివరంగా చెప్పాడు. మోషే దాని అంతటి ప్రకారం చేశాడు. చేసిన తర్వాత మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారం నిర్మించి నిలిపిన తర్వాత లేవీయులు మొట్టమొదటిగా చేస్తున్న కార్యం ఏమిటంటే, ఆ ప్రత్యక్ష గుడారంలో ఏర్పాటు చేయబడిన ఆ బలిపీఠం మీద మొట్టమొదటిగా వాళ్ళు బలి అర్పణలు చేస్తున్నారు. ఆ బలి అర్పణలు చేస్తున్నప్పుడు అక్కడ బలిపీఠం నిర్మించారు. బలిపీఠాన్ని
ఏర్పాటు చేశారు. దాన్ని దేవుడు ఎలా చేయాలని చెప్పాడో అలాగే ఏర్పాటు చేశారు. అలాగే ఆ బలిపీఠం ఉండవలసిన స్థలంలో ఉంచారు. ఆ తరువాత బలిపీఠంలో కట్టెలు ఉన్నాయి. అలాగే బలిపీఠానికి బలి పశువును కూడా వధించారు. వధించిన తరువాత అక్కడ జరుగుతున్న కార్యం ఏమిటంటే, ఇది చాలా గొప్ప కార్యం, చాలా ప్రత్యేకమైన కార్యం. అది ఇంత గొప్ప ప్రత్యేకమైన కార్యం ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దట్ వాజ్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి జరుగుతుంది. అదేమిటంటే, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ఇప్పుడు బలిపీఠం గురించి చాలా విషయాలు ధ్యానం చేసాం. ఈరోజు బలిపీఠంపై ఉన్న అగ్నిని గురించి ధ్యానం చేయబోతున్నాం. ద ఫైర్ ఆన్ ద ఆల్టర్. ఫైర్ ఆన్ ద ఆల్టర్. బలిపీఠం మీద ఉన్న అగ్నిని గురించి ధ్యానం చేస్తున్నాం. ఈ అగ్ని మొట్టమొదటిగా ఆ బలి అర్పణ అర్పించినప్పుడు ఈ అగ్నిని ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి బలిపీఠాన్ని రాజపెట్టలేదు. అప్పటికి ఎలాగో అగ్గిపెట్లు లైటర్స్ లేవు కనుక దాని గురించి ఆలోచనే లేదు. కనుక ఎక్కడి నుంచో ఎవరింట్లో నుంచో లేకపోతే ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి, లేకపోతే వీళ్ళు సొంత ప్రయత్నం చేసి అగ్నిని రాజపెట్టి ఆ దహన బలిని లేక బలిపీఠం మీద అగ్నిని తీసుకుని రాలేదు. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి, దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. దేవుని సన్నిధి నుంచి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి క్రొవ్వును దహన బలి ద్రవ్యమును కాల్చివేసెను. ప్రియులారా, ఈ దినాన్ని చాలా ప్రత్యేకమైన అంశాన్ని దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. దేవుని అగ్ని బలిపీఠం మీదకి వచ్చి బలిపీఠం మీద ఉన్న ఆ బలిని దహించుట అనేది చాలా ప్రత్యేకమైన ప్రక్రియ. ఈ దహన బలి లేక బలిపీఠం మీద ఏ బలి అర్పణ చేసినా ఆ బలి అర్పణ అర్పించే ఆ బలిని దేవుని అగ్ని దహించాలి. గమనించాలి, దేవుని అగ్ని దహించాలి. ఈ బలిపీఠం మీద అర్పించబడే బలికి మన జీవితాలు సాదృశ్యమైతే, ఎందుకంటే సజీవ యాగములుగా మీ శరీరములను దేవునికి సమర్పించుడి అన్నాడు. మన జీవితాలు ఆ బలికి సాదృశ్యము అనుకుంటే, ఆ బలిని దహించవలసిన లేక మన జీవితాలను దహించవలసిన అగ్ని దేవుడే, పరిశుద్ధాత్మగా దేవుడే ఆ అగ్నిని మన మీదకి పంపిస్తూ ఉన్నాడు. అగ్ని చేత ఆ అగ్ని మనది కాదు ప్రియులారా, గమనించాలి. మనం తెచ్చిపెట్టుకున్న అగ్ని కాదది. దేవుని సమక్షం నుండి, దేవుని సన్నిధిలో నుండి వచ్చిన అగ్ని. ఆ అగ్నిని గురించి ఇక్కడ రాయబడింది. ఈ అగ్ని కాకుండా మన సొంత ప్రయత్నంతో, ప్రియులారా గమనించాలి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అగ్ని, ఇలాంటి అనుభవాల గురించి మాట్లాడతాం. ఈ అనుభవాలు దేవుని నుంచి రావాలి, మన సొంత ప్రయత్నంతో వచ్చేవి కావు. They are not of our own efforts. We need to have it from the presence of God. ఆయన సన్నిధి నుంచి రావాలి. ప్రియులారా గమనించాలి, ఆయా సమయాల్లో ఇలాంటి అగ్నిని దేవుని దగ్గర నుంచి పొందుకోకుండా సొంతంగా అగ్ని వేసిన వారు ఏమయ్యారో ఒకసారి మీకు ఆ వచనాలు చూపిస్తాను. లేవీయకాండం 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, అక్కడ వీళ్ళు కూడా యాజకులే. అహరోను కుమారులైన నాదాబు అబీహు అనేవారు. మొదటి 2 వచనాలు, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని, ఆ మాటలు గమనించాలి, వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. ఎవరిని? వేరొక అగ్ని వేయడానికి ప్రయత్నం చేస్తే అగ్ని వస్తుంది దేవుని దగ్గర నుంచి. ఎలా వస్తుందంటే, మనకు ఆశీర్వాదకరమైన అగ్నిగా రాదు, మనల్ని నశింపచేసే అగ్నిగా వస్తుంది. ఆ విషయాలు గమనించాలి. చాలా చాలా తీవ్రతతో కూడిన అంశం ఇది. చాలా తీవ్రంగా ఆలోచించవలసిన అంశం, చాలా తీవ్రంగా స్వీకరించవలసిన అంశం. ఈ అగ్ని ఎక్కడి నుంచి రావాలంటే దేవుని సన్నిధి నుంచి రావాలి. ఈ వేరొక అగ్ని, స్ట్రేంజ్ ఫైర్ అన్నాడు. దాన్ని అక్కడక్కడ అన్య అగ్ని అని పిలిచారు. అన్య అగ్ని అంటే అన్యమైనది అంటే గమనించాలి. అన్య అనే మాట మన వినికిడిలో ఇప్పుడు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉపయోగించబడుతుంది అన్యము అనే మాట. అన్య అన్న మాటకి అన్య మతం అని కాదండి.
మనది కానిది, లేక దేవునిది కానిది. ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతున్నాం కనుక దేవునిది కాని అగ్ని, అది అన్య అగ్ని. అంటే అన్య మతం గురించి, నేను మతాల గురించి మాట్లాడడం లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిలీజియన్స్ హియర్. అన్య అగ్ని అంటే దేవునిది కానిది. వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా అగ్ని దేవుని దగ్గర నుంచి బయలుదేరి వచ్చి, ఆ అగ్ని ప్రియులారా గమనించాలి, దేవుని అగ్ని ఆయా సమయాల్లో చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని అగ్ని ఆయా సమయాల్లో మనల్ని నిజంగా కాల్చివేసేదిగా ఉంటుంది. అయితే ఆ అగ్ని మన జీవితాల్లో పొందుకోవలసిన రీతిలో ఆ అగ్నిని పొందుకోవాలి. అందుకని రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములుగా, ఆ 2 యాడ్జెక్టివ్స్ చాలా ప్రధానమైనవి. పరిశుద్ధమైనవిగా, అలాగే దేవునికి అనుకూలమైనవిగా మీ శరీరంలో మీ జీవితాలు నిలవబెట్టుకుని, అలాగూ దేవునికి సజీవ యాగములుగా అప్పుడు ఆ దేవుని అగ్ని, పరిశుద్ధాత్మ శక్తి మనల్ని నింపుతుంది అనేది దేవుని వాక్యంలో ప్రియులారా గమనించాలి. ఒకటి, బలిపీఠం మీద అర్పణ అర్పించే దానిని దేవుడే అగ్నిని పంపించి దాన్ని దహించినట్లుగా మొట్టమొదటిగా చూస్తున్నాం. అన్య అగ్ని, వేరొక అగ్ని ఆ బలిపీఠం మీదకి రావడానికి వీలు లేదు. నా జీవితం ఒక బలిపీఠం అయితే, నా జీవితం సజీవ యాగం అయితే, నా జీవితంలోనికి శక్తి ఎక్కడి నుంచి రావాలి అంటే అక్కడి నుంచి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. I need to get that fire. I need to get that power. I need to get that strength from the presence of God. దేవుని దగ్గర నుంచి ఆ శక్తి రావాలి. ఇంకొక విషయం ఏమిటంటే లేవీయ కాండంలోనే 6వ అధ్యాయం 13వ వచనంలో మరొక మాట ఉంటుంది. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఆ విషయాన్ని గమనించాలి. అది నిత్యము మండుచుండాలి. ఇట్ షుడ్ బర్న్ కంటిన్యూవస్లీ. నిత్యము మండుచుండాలి, అది ఆరిపోకూడదు. దీని విషయం నేను వివరిస్తాను. అది నిత్యము మండుచుండాలి. మనం దేవుని శక్తిని పొందుకుంటే ఆయా సమయాల్లో మనం చూసే ప్రక్రియలు ఏమిటంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అన్నట్టుగా ఉంటుంది కదా. దేవుని శక్తి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ కాదు, అది నిత్యము మండుచుండవలెను. ఆ శక్తిని నేను పొందుకుంటే, ఆ శక్తి నిత్యము నా జీవితం నుంచి నా హృదయం నుంచి బయలు వెళ్తూ ఉండాలి. దట్ పవర్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ and that power should be revealed through me all the time, continuously. That power should be experienced and that power should be revealed through my life continuously. ఎప్పుడో ఆన్ అండ్ ఆఫ్గా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ కాకుండా నిత్యము అది మండుచుండవలెను. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5:19లో ఆత్మను ఆర్పకుడి అనే మాట ఉంటుంది. ఆత్మను ఆర్పకుడి. ఆత్మ ఆరిపోకూడదు. స్విచ్ ఆన్ అయ్యి స్విచ్ ఆఫ్ అయ్యేది కాదు. ఆత్మ నిరంతరము మనలో మండుచుండేదిగా ఉండాలి. అలాంటి స్థితి అక్కడ దేవుని వాక్యంలో మనకు కనిపిస్తోంది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లే దేవుని నుండి వచ్చిన అగ్ని ఇశ్రాయేలీయుల విమోచన చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం ఇది. ఇశ్రాయేలీయుల విమోచన చరిత్రలోనే ద హిస్టరీ ఆఫ్ ది రిడెంప్షన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, అది ఒక చరిత్రగా చూస్తే ఆ చరిత్రలోనే చాలా కీలకమైన ప్రధానమైన ఘట్టం ఈ ఘట్టం. దేవుని అగ్ని దిగి రావడం అనేది, దేవుని అగ్ని అనేది చాలా గంభీరమైన సందేశం. ప్రియులారా గమనించాలి. దేవుని అగ్నిలో దేవుడు ఏంటో మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుని అగ్ని మనం పొందుకున్నప్పుడు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? వాట్ డస్ గాడ్ ఎక్స్పెక్ట్ ఆఫ్ అస్? మన నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు, ఏం కోరుతున్నాడు? ఆశిస్తున్నాడంటే నువ్వేదో ఇవ్వాలి ఆయన బ్రతకడానికని కాదు. నీ నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనే విషయం ఆ అగ్నిలో నీవు తెలుసుకుంటావు. అలాగే అలాంటి అగ్నిని నీవు పొందుకున్నప్పుడు దేవుడిని ఎలాగూ నిజమైన ఆరాధన ఎలా చేయాలో అలాగూ దేవుడు నిన్ను నడిపిస్తాడు ఆ నిజమైన ఆరాధన చేసేటట్లుగా. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సందర్భంలో అంటే ఆ ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారాన్ని మొట్టమొదటిసారిగా నిర్మించి మొట్టమొదటిసారి బలి అర్పణలు అర్పిస్తున్న ఆ సమయంలో
ఆ సమయంలో ప్రియులారా గమనించాలి, దేవుని అగ్ని ఆ దహన బలి లేక బలిపీఠం మీదకి దిగి వచ్చి ఆ బలిని దహించుట అనేది ప్రియులారా గమనించాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు చాలా సంవత్సరాలు దేవునికి దూరమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు దేవుని యొద్దకు దేవుడు చేర్చుకుంటూ దేవుని యొద్దకు వాళ్ళు రావాలి. ప్రియులారా, దేవుని అగ్ని నీవు అనుభవించాలంటే దేవునికి ఎంత దూరం అయిపోయావో అంత దగ్గరగా రావాలి. అంత దగ్గరగా దేవుని యొద్దకు వచ్చినప్పుడు తప్పకుండా దేవుని అగ్ని నీ జీవితంలో దేవుడు ఇస్తాడు. దేవా నీ అగ్నిని పంపించు అని అడగడం కంటే మొట్టమొదటిగా దేవుని సన్నిహిత్యం, దేవునితో సాన్నిహిత్యం. యు నీడ్ టు బి ఇంటిమేట్లీ రిలేటెడ్ టు గాడ్. దేవునితో ఆ ఇంటిమసీ, దేవునితో ఆ సాన్నిహిత్యం, ఆ ఇంటిమసీతో నీవు దేవుని సన్నిధిలో నీవు ఉంటే, ఆ సాన్నిహిత్యాన్ని నీవు అనుభవించగలిగితే, దెన్ you can experience the fire of God in your life. అలాంటి అగ్నిని నీవు అనుభవించాలంటే దేవునికి దూరమైన స్థితి నుండి ఇశ్రాయేలీయులు ఇప్పుడు దేవునికి సమీపంగా వస్తున్నారు. అలాంటి స్థితిలో దేవుడు అక్కడ బలిని, ఆ బలి మీదకి బలిపీఠం మీదకి అగ్నిని పంపించి ఆ బలిని, ఆ బలిపీఠాన్ని అంగీకరించడం కాదు, ఇశ్రాయేలీయులను అంగీకరిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు, ఈ మాటను గమనించండి, ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు నామకార్థ ఇశ్రాయేలు వాళ్ళు, చెప్పుకోవడానికే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు అనుభవం ఏమైనా ఉందా వాళ్ళ జీవితాల్లో అంటే, యు కెనాట్ ఫైండ్ ఎనీ ఇశ్రాయేలైట్ ఎక్స్పీరియన్స్ వెన్ దే వర్ ఇన్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తులో బానిసత్వంలో, ఐగుప్తులో దాస్యంలో ఉన్నంతకాలం ఇశ్రాయేలు అనుభవం అనేది వాళ్ళ జీవితాల్లో లేనేలేదు. గమనించాలి, వాళ్ళని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత కూడా ఒకానొక సమయంలో సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మాకు ఒక నాయకుని నియమిస్తే మేము వెనక్కి వెళ్ళిపోతామన్నారు. మాకు ఒక నాయకుని నియమిస్తే వి వాంట్ టు గో బ్యాక్. ప్రియులారా గమనించాలి, ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. కానీ ఐగుప్తు వారి హృదయంలో నుంచి పోవడం లేదు. ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు వచ్చారు, ఐగుప్తు వాళ్ళ హృదయంలో నుంచి పోవడం లేదు. దే వర్ సో రూటెడ్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తు అనుభవాలతో, ఐగుప్తు జీవితంతో, ఐగుప్తు అనుభవాలతో వాళ్ళ జీవితాలు పెనవేసుకొని పోయాయి. గమనించాలి, ఇశ్రాయేలీయుల గురించి వారిని విడుదల చేసే నిమిత్తమై దేవుడు మోషేకు ఆ మండుచున్న పొదలో కనబడి దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు నేను ఒక మాట అంటాడు, నిర్గమాకాండం 3వ అధ్యాయం 7-8 వచనాల్లో, నేను వారి మొర్రను వింటిని, వారి శ్రమను నేను చూశాను, వారి మొర్రను విని వారి శ్రమను చూసి వారిని విడిపించుటకును వారిని ఆ కనాను దేశంలోకి నడిపించుటకును దిగి వచ్చి తిని అన్నాడు. వారు మొర్ర పెట్టారు అని దేవుడు మాట్లాడాడు. ఆ మొర్ర గమనించాలి, వారి శ్రమ నుండి విడుదల పొందుకోవడానికి మొర్రే. కానీ గమనించాలి, ఆ మొర్రలో ఇంకొక లక్షణం కూడా ఉండాలి. అసలు ఆ లక్షణం ఏమిటంటే, ఇంత ఇశ్రాయేలు అని చెప్పుకుంటున్నాం మేము, ఇంత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మాకు పితరులుగా ఉన్న వారి సంతానం నుంచి వచ్చిన మేము, ప్రత్యేకించబడిన జనముగా ఉండవలసిన మేము ఎక్కడ ఉండడం ఏమిటి అనే ప్రార్థన కాదు. ఆ ప్రార్థన ఏంటంటే, మేము శ్రమ పడుతున్నాం, మేము బంధకాల్లో ఉన్నాం, శ్రమ పడుతున్నాం, ఈ శ్రమ నుంచి విడుదల దయచే ప్రభువా అనే. కానీ ప్రత్యేకమైన జనముగా ఉండగలిగేటట్లుగా మాకు విడుదల దయచేయి అనే ప్రార్థన కాదు. ప్రియులారా గమనించాలి. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం చివరి అధ్యాయము ఆ చివరి వచనాల్లో చెప్పిందంతా చెప్పి అక్కడ సమాప్తి చేస్తున్నాడు. ఆ పత్రికను సమాప్తి చేస్తూ పౌలు ఏమన్నాడు తెలుసా, మీరు పౌరుషము గలవారై ఉండుడి అన్నాడు. మీరు మెళకువగా ఉండడి, విశ్వాసము గలవారై ఉండడి, పౌరుషము గలవారై ఉండడి. ఆ పౌరుషంతో చేసిన ప్రార్థన కాదు. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఇంత విశ్వాసంతో, ఇంత క్రైస్తవునైనా నాకు ఈ శ్రమేటి ప్రభు అని ప్రార్థన చేసిన ప్రార్థన వేరు. నలిగిపోయి శ్రమలో ప్రార్థన చేస్తాం. కానీ అక్కడ ఇశ్రాయేలు ప్రజలు
చేసిన ప్రార్థన శ్రమలో ఉండి చేసిన ప్రార్థనే కానీ మేము ప్రత్యేకమైన జనాంగం, ఈ ప్రత్యేకమైన జనాంగం జనాంగంగా ఉండగలిగేటట్లుగా మమ్మల్ని విడిపించని చేసిన ప్రార్థన కాదు సుమా. ఐగుప్తులో అలాగ నామకార్థ ఇశ్రాయేలీయులు మేము ఇశ్రాయేలీయులు అనే అతిశయం వారికి లేదు. తర్వాత కనాను దేశం వచ్చిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి అక్కడ వారు పొందుకున్నారు. ఇంకొక మాట చెప్పాలి అంటే, ఈ బలిపీఠం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ బలిపీఠంలో మోషే బలిపీఠాన్ని కట్టాడు. నిర్గమకాండంలో మొట్టమొదట ఈ బలిపీఠం దేవుడు ప్రత్యక్ష గుడారంలో నిర్మించమని చెప్పిన బలిపీఠం కంటే ముందు మోషే ఒక బలిపీఠాన్ని కట్టాడు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో అమాలేకీయుల మీద యుద్ధాన్ని జయించినప్పుడు బలిపీఠం కట్టి యెహోవా ధ్వజము, యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము అని పేరు పెట్టి ఒక బలిపీఠాన్ని కట్టాడు. అది మోషే కట్టిన బలిపీఠం. అంతకుముందు బలిపీఠం ఎప్పుడు కట్టారో తెలుసా? యాకోబు కట్టాడు. బలిపీఠాలు నోవహు కట్టాడు, అబ్రహాము కట్టాడు. నోవహు ఒక బలిపీఠాన్ని కట్టాడు, అబ్రహాము 3 బలిపీఠాలు కట్టాడు, ఇస్సాకు ఒక బలిపీఠం కట్టాడు, యాకోబు 2 బలిపీఠాలు కట్టాడు. యాకోబు తర్వాత ఆలోచించండి, యాకోబు తర్వాత యాకోబు కుమారుడు యోసేపు ఉన్నాడు. యోసేపు చరిత్ర గడిచింది. యోసేపు తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు. ఎంతకాలం ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారు. ఆ 430 సంవత్సరాల తర్వాత మోషే నాయకత్వంలో వాళ్ళు బయటకు వచ్చి అరణ్యంలోకి వచ్చిన తర్వాత, అరణ్యంలో అమాలేకీయులతో యుద్ధం జరిగినప్పుడు అక్కడ మోషే బలిపీఠం కట్టాడు. అంతవరకు యోసేపు చరిత్ర, ఈ 430 సంవత్సరాల ఐగుప్తు దాస్యం, ఆ తర్వాత మరికొంతకాలం, ఇదంతా చూస్తే సుమారు 500 సంవత్సరాలు బలిపీఠం అనేది వారి జీవితాల్లో, వారి అనుభవాల్లో లేదు. యాకోబు నుండి మోసే వరకు బల్యర్పణ కానీ ఆరాధన కానీ వాళ్ళ జీవితాల్లో లేనే లేదు. ఇంచుమించుగా 500 సంవత్సరాలు వారి జీవితాల్లో లేదు. అరణ్య ప్రయాణంలోకి వెళ్ళే అనుభవం, అరణ్య ప్రయాణంలో దేవునిని అంతవరకు ఈ ప్రత్యక్ష గుడారం నిర్మించే వరకు, లేక ఆ తర్వాత కూడా అరణ్య ప్రయాణంలో దేవునిని ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారంటే, వాళ్ళు దేవుని దగ్గర నుంచి లబ్ధి పొందుకోవడం వరకు మాత్రమే. దేవుడంటే స్వీయ లబ్ధి. ఎర్ర సముద్రం అడ్డొస్తే ఆ అపాయం నుంచి దేవుడు విడుదల దయచేయాలి. ఆకలేస్తే దేవుడు ఆహారాన్ని పంపించాలి. దాహమైతే దేవుడు దాహం ఇచ్చాడు. ఇలాగూ స్వీయ లబ్ధిని పొందుకోవడానికి, సొంత లబ్ధిని పొందుకోవడానికి అలాగే చూశారు కానీ దేవునికి నేను ఏదైనా చేయాలి అని ఎప్పుడు ఇశ్రాయేలీయులు ఆలోచించలేదు. భక్తి, క్రైస్తవ విశ్వాసాల్లో భక్తి ఎక్కడికి తీసుకొచ్చామంటే ఈ దినాల్లో ఎప్పుడు దేవుడు ఏదైనా చేయాలి అన్నవరకే తీసుకుని వచ్చాం. కానీ దేవుని కొరకు నేనేం చేస్తున్నాను? వాట్ కెన్ ఐ డూ ఫర్ గాడ్? నా వ్యక్తిగత జీవితం నుంచి, నా కుటుంబం నుంచి దేవుని కొరకు నేను ఏమి చేయగలను అని ఆలోచించిన పరిస్థితి ఈ అరణ్య ప్రయాణంలో వారికి లేదు. అలాంటిది అలవాటు చేసుకోలేదు వాళ్ళు. దేవుని విడుదల, ఆ ఐగుప్తు దేశం నుంచి విడిపించడం తెలుసు. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, సూచక క్రియలు చేస్తాడు, లేక మా జీవితాల్లో ఏవేవో మేలులు చేస్తాడు అన్నంత వరకే ఆలోచన చేశారు. కానీ we need to do something for God అనే ఆలోచన వారికి లేదు. అందుకనే దేవుడు, God was instituting these sacrifices in the lives of the children of Israel. దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుని దగ్గర నుంచి మీరు మేలులు, ఆశీర్వాదాలు, లబ్ధులు లేక ఇంకేమైనా పొందుకోవడం మాత్రమే కాదు. యు నీడ్ టు లెర్న్ టు సాక్రిఫైస్, యు నీడ్ టు లెర్న్ టు ఆఫర్ సంథింగ్ టు గాడ్. దేవునికి ఏదైనా చేయాలి అని నేర్పిస్తున్నాడు ఈ బలి అర్పణల ద్వారా. అలాగూ దేవునికి దూరమైన స్థితిలో నుంచి ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకు వస్తున్నారు. దేవుడు ఎప్పుడు వాక్యంలో ఎప్పుడు కూడా దేవుడు ఆ మాట చెబుతున్నాడు. మలాకీ గ్రంథంలో మీరు ఆయన వైపు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతానన్నాడు. అదే విషయాన్ని యాకోబు భక్తుడు మరలా చెప్పాడు. ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన వైపుకి తిరగండి. ప్రియులరా,
ఇశ్రాయేలీయుల జీవితాలు చూస్తే 400 సంవత్సరాలు ఐగుప్తు. నేను ఒక రకంగా వాక్యాన్ని చదివేటప్పుడు ఒక రకంగా ఊహించుకుంటాను. ఆ 400 సంవత్సరాల ఐగుప్తు దాస్యం, అసలు ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేల్ దేశం ఎక్కడ పుట్టింది అంటే ఐగుప్తులో పుట్టింది. అంటే దేశం అంటే పొలిటికల్ కింగ్డమ్గా కాదు, ఒక జనాంగముగా, ఒక ప్రజగా ఇశ్రాయేలు జనాంగం ఎక్కడ పుట్టింది అంటే, ఇశ్రాయేలు దేశం ఎక్కడ పుట్టింది అంటే ఐగుప్తులో పుట్టింది. దేవుని హస్తంలో ఇశ్రాయేలు జనాంగాన్ని ఇశ్రాయేలు జనాంగంగా పుట్టించడం అనేది ఐగుప్తు గమనించాలి. ఐగుప్తు వాజ్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్. ఇశ్రాయేలు దేవుని హస్తంలో ఇశ్రాయేలు జనాంగంగా పుట్టడానికి ఐగుప్తు దేశం ప్రెగ్నెన్సీ పీరియడ్ అది. ఆ తర్వాత అరణ్య ప్రయాణం, లేబర్ పెయిన్స్, అంత పెయిన్సే కదా, ఏమి అంత సుఖంగా జరిగిపోయిందేముంది. అరణ్య ప్రయాణం అంతా కూడా పురిటి నొప్పులు ఏమండి. తర్వాత యెహోషువ గ్రంథంలో 3-4 అధ్యాయాల్లో వాళ్ళు కానాను దేశంలో ప్రవేశించారు, డెలివరీ అది. ఆ తర్వాత 400 సంవత్సరాలు న్యాయాధిపతుల కాలం ఉంది. ఆ న్యాయాధిపతుల కాలం అంతా కూడా ఇన్ఫాన్సీ, చైల్డ్హుడ్ అని. ఇశ్రాయేలీయులు బాల్యం, వాళ్ళు శిశువులుగా ఉన్న పరిస్థితి, అలాగే బాల్యం. ఆ తరువాత రాజులు వచ్చారు, సౌలు, దావీదు, సొలొమోన్, యునైటెడ్ కింగ్డమ్, అది యూత్. ఆ తర్వాత దేశం 2 దేశాలుగా చీలిపోయింది, అది అడల్ట్హుడ్. ఇశ్రాయేలు చరిత్రను అలా చూస్తే ఎంతవరకు నేర్చుకున్నారు దేవుని సన్నిధిలో, ఎంతవరకు వీళ్ళు ఏమనాలి పరిపక్వమైన వారుగా, మెరుగైన వారుగా, పరిపక్వమైన జీవితాలు పొందుకున్నారనేది ఆ దశల్లో మనం చూడగలం. వీళ్ళు దేవునికి దూరమైన స్థితిలో ఈ బలి అర్పణల ద్వారా, బలిపీఠం ద్వారా దేవుడు తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు. తరువాత మరొక విషయం ఏంటంటే, అన్యస్థితి నుండి దేవుడు నిబంధన ప్రేమకు వారిని స్వీకరిస్తున్నాడు. అన్యస్థితి అంటే ఎక్స్ట్రీమ్ డార్క్ అనుకోండి, ఎక్స్ట్రీమ్ డార్క్నెస్. దేవుని దగ్గరికి రావడం కాదు, దేవుని యొక్క నిబంధన ప్రేమలోనికి వస్తున్నారు ఇశ్రాయేలీయులు. ఇప్పుడు దిస్ ఈజ్ ద ఎక్స్ట్రీమ్ లైట్. ఎక్స్ట్రీమ్ డార్క్నెస్ నుంచి, అంటే అన్యస్థితి నుంచి ఎక్స్ట్రీమ్ లైట్కి వస్తున్నారు. అదేమిటంటే నిబంధన ప్రేమ. మీరు గమనిస్తే నిర్గమకాండంలో పాలస్తీనా నిబంధన ఇంచుమించుగా 20వ అధ్యాయం నుంచి, నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి చివరి వరకు 40వ అధ్యాయం వరకు కూడా నిబంధన ప్రేమ, నిబంధనే. దేవుడు పాలస్తీనా నిబంధన చేశాడు ఇశ్రాయేలీయులతో. ఆ నిబంధన చూస్తాం 24వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు. నిర్గమకాండం 24వ అధ్యాయం 7వ వచనంలో అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమని నిబంధనకు ఒప్పుకున్నారు వాళ్ళు. నిబంధన అంతకుముందు 19వ అధ్యాయంలోనే చెప్పాడు, మీరు నాకు స్వకీయ సంపాద్యమై ఉంటారు, యాజక రూప పరిశుద్ధమైన యాజక రూపంగా ఉంటారు, మీరు నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు అని. ఆ నిబంధన దేవునికి ఒక నిబంధన అన్నప్పుడు నిబంధనకి దేవునికి ఒక భాష ఉంటుంది. నిబంధన భాషలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందరు. దిస్ ఈజ్ ద కవెనెంటల్ లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో దేవునికి నిబంధన, ఎవరితో అయితే నిబంధన చేసుకుంటున్నాడో వారితో చెప్పే మాటలు, మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుణ్ణి ఉంటానని. ప్రియులారా గమనించాలి, అన్యస్థితి నుండి నిబంధన ప్రేమకు దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఐగుప్తులో జీవితం, వీళ్ళ జీవితం ఎలాంటి జీవితం అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు వీళ్ళు అన్యస్థితి అంటున్నాను కనుక, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులతో సహవాసం చేసి ఆ ఆలోచనతోటే ఇజ్రాయెలైట్ బ్లడ్ ఆలోచన, పెర్స్పెక్టివ్ అంతా కూడా ఐగుప్తు ఆలోచన. గమనించాలి, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కాదు, అసలు ఇప్పుడు వచ్చేవాళ్ళు అక్కడ పుట్టిన వాళ్ళు, అక్కడ పెరిగిన వాళ్ళు. శరీరంలో ఉన్న రక్తం ఇశ్రాయేలు రక్తం, ఆలోచన, దృక్పథం అంతా కూడా
ఐగుప్తుది. అలాంటి స్థితి. నిర్గమకాండం 12:38లో వీళ్ళు వస్తున్నప్పుడట, వీళ్ళు ఆ దేశం నుంచి బయటకు వస్తున్నప్పుడు అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయు వారితో కూడా బయలుదేరెను. అన్యజనులు కూడా బయలుదేరారు కొంతమంది వాళ్ళతో. అంటే వీళ్ళతో పాటు అన్యస్థితి కొంత ఈ ప్రయాణంలో కూడా ఉంది. దేర్ ఈజ్ సమ్ హీదెన్ ఎలిమెంట్. There is some heathen element as they were journeying in the wilderness. లేవీకాండం 24:10 వారు మిశ్రిత వివాహాలు చేసుకున్నారు. ఇశ్రాయేలీయురాలుగు ఒక స్త్రీకిని, ఐగుప్తీయుడగు ఒక పురుషునికి పుట్టినవాడు ఒకడు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చాను. అలాగూ ఇంటర్ మ్యారేజెస్ జరిగిపోయాయి. ఎక్కడ? ఐగుప్తులో వీళ్ళున్నప్పుడు ఇంటర్ మ్యారేజెస్ జరిగాయి. ఇశ్రాయేలీయురాలుగు ఒక స్త్రీకి, ఐగుప్తీయుడు ఒక పురుషునికి. నేను 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను కాంబోడియా వెళ్ళాను. కాంబోడియా మిషన్స్ ట్రిప్కి వెళ్ళాను. అక్కడ ఒక చర్చ్కి ఒక యౌవనస్తురాలను నాతో ఇచ్చి, నాకు ట్రాన్స్లేట్ చేయడానికి యౌవనస్తురాలు నాకు ఇచ్చి కారు ఇచ్చి పంపించారు. ఆ చర్చ్కి వెళ్ళి వాక్యం చెప్పి మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు ఒక చోట భోజనానికి ఆగినప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ గురించి అడిగాను. వాళ్ళ పేరెంట్స్ గురించి అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, పేరెంట్స్ లేరు, ఆ కాంబోడియాలో జెనోసైడ్ జరిగింది. పాల్ పాట్ అనే ఒక కమ్యూనిస్టు నాయకుడు 20 లక్షల మందిని చంపేశాడు. 20 లక్షల మందిని. జెనోసైడ్, మానవ వధ జరిగిందనమాట. ఆ మానవ వధలో ఒక ఏజ్ గ్రూప్ని తీసుకునేవాడట. ఆ ఏజ్ గ్రూప్లో యౌవనస్తుల్ని, ముఖ్యంగా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వారిని చంపేస్తే ఇంచుమించుగా కాంబోడియా దేశపు జనాభాలో 25% చంపేశాడు. అంటే 100 మంది ఉంటే 25 మందిని చంపేశాడు. ఆ చనిపోయిన వారిలో ఎక్కువ మంది పురుషులు. కనుక ఆ సమయంలో ఆ స్త్రీలకి వివాహాలు చేసుకోవడానికి పురుషులు తక్కువ అయ్యారట ఆ దేశంలో. అర్థమవుతుందా? ఆ ఏజ్ గ్రూప్లో ఆడపిల్లలు ఉన్నారు, పురుషులు లేరు. ఆ ఆడపిల్లలు చేసుకోవాలంటే ముసలి వాళ్ళన్నా చేసుకోవాలి, లేకపోతే ఏదైనా దేశం వెళ్ళిపోయి అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఆ స్టేజ్ మా దేశంలో చాలా భయంకరమైన స్టేజ్ అండి అని చెప్పి మా నాన్న దానిలో చనిపోయాడు. అప్పటికి మా నాన్నకి వివాహం అయింది, మా అమ్మ తర్వాత చనిపోయింది, నాకు తల్లిదండ్రులు లేరని చెప్పింది ఆ అమ్మాయి. అక్కడ నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక ఏజ్ గ్రూప్ ఏదో చెప్పింది ఆ అమ్మాయి, 45 to 60 years ఏదో చెప్పింది. ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు మా దేశంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అప్పుడు చంపేశాడు ఆ ఏజ్ గ్రూప్లో. అప్పుడు చంపేసినప్పటి నుంచి ఇప్పుడు వచ్చేసరికి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళను. అలాగే నేను ఏమనుకుంటానంటే, ఫరో పుట్టినోళ్ళల్లో నైల్ నదిలో విసిరేశాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రయాణంలో జరుగుతున్నప్పుడు, లేక అలా జరుగుతున్నప్పుడు అక్కడ ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీ, పురుషులు, అందులోని మగపిల్లల్ని విసిరేశాడు, ఆడపిల్లల్ని విసరలేదు. ఇశ్రాయేలు మగపిల్లల్ని విసిరేశాడు. ఇశ్రాయేలీయురాలకు ఇది ఒక ఊహ మాత్రమే, నిజంగా అలా జరిగిందని నేను చెప్పడం లేదు సుమ. ఇశ్రాయేలీయురాలకు ఆ స్త్రీ వెళ్ళి ఐగుప్తీని పెళ్లి మిశ్రిత వివాహాలు చేసుకున్నారు. సంఖ్యాకాండం 11:4-5 కూడా వారి మధ్యనున్న మిశ్రిత జనము అన్నాడు. మిశ్రిత జనం అంటే మిళితమైపోయారు. మిక్స్డ్ ఫోక్స్, మిక్స్డ్ పర్స్పెక్టివ్స్. వాళ్ళ దృష్టి మిశ్రితమైపోయింది. అలాంటి మిశ్రితమైన స్థితిలో నుండి, అలాంటి అన్యస్థితిలో నుండి ఈ బలిపీఠం ద్వారా దేవుడు తన ప్రజలను తన యొద్దకు మరలా చేర్చుకుంటున్న నిబంధన ప్రేమ. ఆ నిబంధనలో భాగమే ఈ బలిపీఠం. ఆ నిబంధనలో భాగమే ఈ ప్రత్యక్ష గుడారం. ప్రియులారా గమనించాలి, నిర్గమాకాండం 20వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు దేవుడు వారితో పాలస్తీనా నిబంధన చేశాడు అంటే, అందులో 25వ అధ్యాయం నుండి మనం చదివితే ఇంచుమించుగా 10-11 అధ్యాయాలు ప్రత్యేకంగా ఈ ప్రత్యక్ష గుడారం గురించే రాయబడ్డాయి. ఆ ప్రత్యక్ష గుడారం గురించి అంత ప్రత్యేకత అంటే, దేవుడు ఇశ్రాయేలులతో చేసే నిబంధనలో ప్రత్యక్ష గుడారం ప్రత్యేకం, ఆ ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఇంకా ప్రత్యేకం.
ఆ బలిపీఠం మీదకి దేవుడు తన అగ్నిని పంపిస్తున్నాడు. ఎందుకంటే అన్య స్థితిలో నుండి దేవుడు తన నిబంధన ప్రేమలోనికి వారిని స్వీకరిస్తున్నాడు. ఇంకొక విషయం ఏమిటంటే మృతతుల్యమైన స్థితిలో నుండి వారిని పునరుద్ధాన స్థితిలోనికి నడిపిస్తున్నాడు దేవుడు. దే వర్ డెడ్. ఐగుప్తులో వారి జీవితం అంతా అది మృతతుల్యమైన స్థితి. ఇప్పుడు పునరుద్ధాన స్థితిలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. ప్రియులారా గమనించాలి, అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తుంటే ఒకసారి మనం దృశ్యీకరించాలి, విజువలైజ్ చేయాలి. మనం లోపల హృదయంలో ఒక దృశ్యం చూసినట్టుగా చూడాలి దాన్ని. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతుంటే అలాగూ ప్రయాణం చేస్తుంటే ఈ ప్రత్యక్ష గుడారం అంతా కూడా మోయబడి వెళ్తూ ఉండాలి. ఇన్ని లక్షల మంది నడుస్తుంటే ఆ లక్షల మందిలో ఎక్కడో మధ్యనో ముందో మొత్తానికి ప్రత్యక్ష గుడారం మోసేవాళ్ళు. అందులో అహరోను సంతతిలో కహాతు సంతతి వారు, కహాతు కుమారులు ఈ బలిపీఠ వీటిని మోయాలి. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఉపయోగించబడ్డారు. ఆ మోసే పని కూడా లేవీయులే చేయాలి. లేవీ సంతానం నుంచి వచ్చిన వారు, అహరోను కుమారుల నుంచి వచ్చిన వారు, వాళ్ళు మోస్తూ ఉంటారు. ఆ మోస్తూ ఉన్నప్పుడు గమనించాలి, ఆ మోస్తూ ఉన్న దానిలో బలిపీఠం కూడా ఉంటుంది. బలిపీఠాన్ని కూడా మోసుకుని వెళ్తుంటారు. బలిపీఠం మీద జరిగేది ఏమిటంటే మరణం కదా. బలిపీఠం మీద ఏం జరుగుతుంది? మరణం. ఆ మరణానికి గుర్తుగా ఉన్న ఆ బలిపీఠం ప్రత్యక్ష గుడారంతో పాటు బలిపీఠం మోసుకుని పోబడుతుంటుంది. ప్రారంభంలో ఒక వాక్యం చదివించాను మీతోట. అదేమిటంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. ఇక్కడ నాకు ఒక ప్రశ్న వచ్చింది. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను అని ఒకటైతే, బలిపీఠం మీదకి అగ్నిని దేవుడే పంపించాలి అనేదైతే, దేవుడు మొట్టమొదటిగా ఆయనే తన అగ్నిని బలిపీఠం మీదకి పంపించి ఆ బలిని దహించాడు. ఆ తరువాత ఆ బలిపీఠం అక్కడ ఉన్నంతసేపు ఆ బలి అర్పణ కొనసాగుతూ ఉంటుంది. బలి అర్పణ మీద అగ్ని మండుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి మరొక చోటికి తరలి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అగ్ని? నేనేమనుకుంటానంటే అగ్నిని వాళ్ళు మోసుకుని వెళ్ళేవారని. మీరు అలాగ ఆలోచిస్తే ఒక శవం మోసుకొని పోబడుతున్నట్టుగా అర్థమవుతుందా? ఒక శవం మోసుకొని పోబడుతుంటే కూడా ఏం పట్టుకెళ్తారు? అంటే క్రైస్తవ సమాధి గురించి మాట్లాడడం లేదు నేను. ఏం పట్టుకెళ్తారు? అగ్ని పట్టుకెళ్తారు. అగ్ని ఒక కొండలో అగ్ని వేసి అగ్ని కూడా పట్టుకెళ్తారు. గమనించాలి, శవాన్ని కాల్చడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అగ్ని ఎలాగైనా తయారు చేయొచ్చు. ఈ కొండలో అగ్ని ఎందుకు అనేది ప్రశ్న. కొండలో కూడా పట్టుకెళ్ళాలి అగ్ని. బలి అర్పించే బలిపీఠం మీద అర్పించే ఆ బలి అర్పించబడడానికి దేవుని అగ్నే కావాలి. దేవుడు ఒకసారి అగ్నిని పంపించాడు, దాన్ని ఆరిపోనివ్వకూడదు. ఒకవేళ ఎక్కడన్నా బస చేస్తే ఆ అగ్నిని కాపాడేవారు. ప్రత్యేకంగా దానికోసం కొంతమంది ఏర్పాటు చేయబడి ఉంటారు. ఇదంతా వైల్డ్ గెస్సే కానీ ఇది కరెక్ట్గా జరిగి ఉంటుందని నా ఊహ. ఆ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు అంటే నిత్యము మండుచుండాలి. ఎప్పుడూ ఆరిపోకూడదంటే ప్రయాణంలో కూడా ఆరిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా బస చేసినా అగ్నిని సేఫ్ గార్డ్ చేసేవాళ్ళు ఉండాలి. మరలా ఎక్కడైనా బస చేసి మరలా బలిపీఠం ఏర్పాటు చేసినప్పుడు ఆ బలిపీఠం మీదకి ఈ అగ్నినే తీసుకుని రావాలి. ఏ అగ్ని? దేవుని చేత పంపించబడిన అగ్నినే తీసుకుని రావాలి. అన్ని అగ్ని దాని మీదకి రావడానికి వీల్లేదు. అన్ని అగ్ని వచ్చినప్పుడు ఏం జరిగిందో చూసాం, చనిపోయారు. వేరొక అగ్నిని తీసుకుని వచ్చి ఆ కార్యాన్ని చేసిన వారు చనిపోయారు. బలిపీఠం మోసుకొని పోబడుతుంటే ఒక విషయం. ఇంకొక విచిత్రం ఏమిటంటే యోసేపు అన్నాడట చనిపోయేటప్పుడు, ఐగుప్తులో చనిపోతున్నాను నేను, నా ఎముకలు ఇక్కడ పాతి పెట్టొద్దు, నా ఎముకలను మీరు ఆ కనాను దేశం వాగ్దత్త దేశం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుని వెళ్ళిపోమన్నాడట. చెప్పినోడు చెప్పి చనిపోయాడు. ఆయన తర్వాత మోషే ఎప్పుడుకి పుట్టాడో, మోషే ఆ మాటను పట్టుకొని నిర్గమకాండం ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు మరణంలో యోసేపు చెప్పిన మాట ఉంటుంది. ఆ తర్వాత నిర్గమకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో మోషే ఆ ఎముకలను మూటగట్టుకొని బయలుదేరాడట.
శవం కూడా వెళ్తుంది. ఇశ్రాయేలు ప్రయాణంలో శవం కూడా వెళ్తుంది. ఎవరిది? యోసేపు ఎముకలు వెళ్తున్నాయి. తర్వాత యెహోషువ గ్రంథం చివరి అధ్యాయంలో అక్కడ మరలా ఆ యోసేపు ఎముకలను ఆ కనాను దేశంలో పాతిపెట్టినట్టుగా ఉంటుంది. ఇదంతా మనం చూస్తే ఒక ప్రక్క బలిపీఠం మరణానికి సూచన అయితే మరణం జరుగుతుంది బలిపీఠం మీద, మరొక ప్రక్క యోసేపు ఎముకలు, మరొక శవం, దాంతోపాటు అగ్ని వెళ్తుంది. ఎందుకంటే మృతతుల్యమైన స్థితిలో నుండి పునరుద్ధాన స్థితికి వెళ్ళాలి అంటే దేవుని అగ్ని, దేవుని శక్తి వారితో కూడా వెళ్ళాలి. కానాను అనేది జీవానికి పునరుద్ధానానికి సూచన కనుక అక్కడికి వెళ్ళాలి. మృతతుల్యమైన స్థితి నుంచి పునరుద్ధాన స్థితికి దేవుడు ఆ బలిపీఠం మీద అగ్నిని పంపించడం ద్వారా, ప్రియులారా, బలిపీఠంపై దేవుని అగ్ని పంపించడం ద్వారా ఇశ్రాయేలీయులు అర్పించిన అర్పణను దేవుడు మొట్టమొదటిగా అంగీకరిస్తున్నాడు. ఇట్ వాజ్ అన్ యాక్సెప్టెన్స్. దేవుడే తన అగ్నిని పంపించాలి అంటే ఎస్, ఎందుకంటే ఐఎమ్ యాక్సెప్టింగ్ వాట్ యు హ్యావ్ సాక్రిఫైస్డ్. మీరు ఏదైతే అర్పణ అర్పించారో, ఏ బలినైతే మీరు ఇచ్చారో ఆ బలిని, ఆ అర్పణను నేను స్వీకరిస్తున్నానని, అంగీకరిస్తున్నానని గాడ్ వాజ్ డిక్లేరింగ్ హిజ్ యాక్సెప్టెన్స్ బై సెండింగ్ హిజ్ ఓన్ ఫైర్. దేవుడు తన అగ్నిని పంపించి ఆ బలిపీఠం మీద ఆ బలి అర్పణను అంగీకరిస్తున్నాడు. లేవీకాండము 1వ అధ్యాయం 2-3 వచనాలు చూసినట్లయితే అక్కడ, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనాను యెహోవాకు బలర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవుల్లోనిదైనను నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు, ఆ మాట గమనించాలి. సో దాట్ you can be accepted by God, so that your sacrifice can be accepted by God. దానిని తీసుకొని రావాలి. ప్రియులారా, నేను యాక్సెప్ట్ చేశాను నీ బలి అర్పణను, లేక నీ ఒక ప్రక్క ఆ బలి అర్పణలో అర్పణ ఉంది, సమర్పణ ఉంది. ఒక ప్రక్క అర్పణ ఉంది, మరొక ప్రక్క సమర్పణ ఉంది. నీకు ఎంత సమర్పణ ఉంటే అంత మంచి అర్పణ వెళ్తుంది. కనుక నీ అర్పణను, నీ సమర్పణను నేను అంగీకరిస్తున్నాను. గాడ్ వాజ్ యాక్సెప్టింగ్ బై సెండింగ్ హిజ్ ఓన్ ఫైర్. గాడ్ వాజ్ యాక్సెప్టింగ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ దినాన్ని అందుకనే పౌలు చెప్పాడు, ఆ సజీవ యాగముగా మిమ్మల్ని మీరు అర్పించుకోవాలి అనుకున్నప్పుడు మీరు పరిశుద్ధమైన వారుగా, దేవునికి అనుకూలమైన వారుగా ఉండి మిమ్మల్ని మీరు అర్పించుకోవాలి. అంతేగాని నేను అర్పించేసుకున్నాను ప్రభు అని ఎలా కావాలంటే అలాగొచ్చి నేను అర్పించుకున్నానని చెప్పడం కాదు. ఐ నీడ్ టు బి హోలీ, ఐ నీడ్ టు బి యాక్సెప్టబుల్ టు గాడ్. దేవునికి అంగీకారయోగ్యంగా, అలాగే అంగీకరించబడేటట్లుగా అక్కడికి రావాలి. గమనించాలి, మొట్టమొదట దేవుడు అగ్నిని పంపించడం ద్వారా గాడ్ వాజ్ యాక్సెప్టింగ్ ద సాక్రిఫైస్. రెండవది ఏమిటంటే, అక్కడ మన మూలవాక్యం లేవీకాండం 9వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ యాజకత్వం ప్రారంభమవుతుంది. ఒకటి ప్రత్యక్ష గుడారం ప్రారంభమదే, బలి అర్పణ బలిపీఠం ప్రారంభమదే, దాంతోపాటు యాజకత్వం కూడా ప్రారంభమదే. కనుక యాజకత్వాన్ని దేవుడు ఆమోదిస్తున్నాడు. యాజకుడు అర్పించారు. ఇప్పుడు అర్పకుడు పట్టుకొచ్చాడు బలి పశువును, అర్పకుడు అర్పించడు. అర్పకుని పక్షంగా యాజకుడు అర్పిస్తాడు ఆ బలి పశువుని. కనుక యాజకులు అర్పించిన ఆ అర్పణ మీదికి దేవుడు అగ్నిని పంపించడం ద్వారా ఐఎమ్ అప్రూవింగ్ యువర్ ప్రీస్ట్హుడ్. నీ యాజకత్వాన్ని నేను ఆమోదిస్తున్నానయ్యా. యాజకత్వాన్ని ధృవీకరిస్తున్నాడు దేవుడు, యాజకత్వాన్ని ఆమోదిస్తున్నాడు. అంగీకారం, ఆమోదం. ప్రియులారా గమనించాలి, దేవుడు అంగీకరిస్తున్నాడు, దేవుడు ఆమోదిస్తున్నాడు. లేవీకాండంలోని 9వ అధ్యాయం 22, ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలోని 22 నుంచి 24వ వచనం వరకు త్వరగా చదువుతాను. అప్పుడు అహరోను పాపపరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. దేవుడు తన మహిమను అక్కడికి తీసుకుని వచ్చాడు. గాడ్ వాజ్ రివీలింగ్ himself and God was revealing his glory to the people of Israel. అప్పుడు యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశాను. గాడ్ వాజ్ అప్రూవింగ్. ఒకటి దేవుని అంగీకారం, 2 దేవుని ఆమోదం,
ఇంకోటి ఏంటంటే, చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఆ బలి మీదకి ఆ బలిపీఠం మీదకి దేవుడు తన అగ్నిని పంపించడం ద్వారా దేవుడు ఆ బలి అర్పణను ఆస్వాదించడం. గాడ్ వాజ్ ఎంజాయింగ్ ద అరోమా ఆఫ్ ద సాక్రిఫైస్. God was experiencing and enjoying the aroma of the sacrifice. God was savoring. గమనించాలి, మనం ఏదైనా మంచి ఆహారాన్ని తయారు చేసుకున్నాం అనుకోండి, తినే ముందు దానికంటే ముందు ఆ వాసనలని ఆస్వాదిస్తాం. తిన్న తర్వాత తిండిని ఆస్వాదిస్తాం, ఆ రుచి గమనించాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు గురించి పౌలు కూడా అన్నాడు, క్రీస్తు పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను అర్పించుకొని పరిమళ వాసనగా ఉండడానికి. అర్పణలో ఆ వాసన ఉంటుంది. అర్పణలో ఎవరికైతే అర్పిస్తున్నామో అర్పించే ఆ అర్పణ పొందుకునేవానికి ఆ వాసన ఆస్వాదిస్తాడు. హీ ఎంజాయ్స్ ద సాక్రిఫైస్. దేవుడు దాన్ని ఈ లేవీకాండం 1వ అధ్యాయం 9వ వచనంలో, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహించవలెను. యెహోవాకు ఇంపైన, ఆ మాట గమనించాలి, ఇంపైన సువాసన దేవుడు ఆస్వాదిస్తాడు. గాడ్ ఎంజాయ్స్. దేవుడు తన అగ్నిని బలిపీఠం మీదకి పంపించడం ద్వారా దేవుడు ఆ బలి అర్పణను, ఆ సాక్రిఫైస్ని ఆస్వాదిస్తున్నాడు. అంత చేశాడు. దేవుడు అంగీకరించి, దేవుడు ఆమోదించి, దేవుడు ఆస్వాదిస్తే నీ జీవితాన్ని ఇంకంతకంటే ధన్యమైన జీవితం ఏముంది? దేవుడు నీ అర్పణను, నీ సమర్పణను ఆయన అంగీకరించడం, నీ అర్పణను, నీ సమర్పణను ఆయన ఆమోదించడం. యాజకుల ఆమోదమే కాదు, మనందరం యాజకులమే. ఇంతకుముందు ప్రసంగాల్లో ఈ బలిపీఠం గురించి మాట్లాడుకునేప్పుడు యాజకత్వం, మన కుటుంబాలకు మనం యాజకులం, మనం పనిచేస్తున్న స్థలాల్లో మనం యాజకులం, మనం ఉంటున్న స్థలాల్లో మన నైబర్హుడ్లో మనం యాజకులం, మన సర్కిల్లో మనం ఎక్కడుంటే అక్కడ మనం యాజకులం. రాజులైన యాజక సమూహంగా చేశాడు. చీకటిలో నుండి ఆయన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము నన్ను యాజకులుగా చేశాడు. కనుక యాజకులను ఆమోదించడం కాదు, నన్ను ఆయన నిజంగా ఆయనకు పరిశుద్ధమైన, ఆయనకు అనుకూలమైన సజీవ యాగములుగా మన జీవితాలు ఆయనకు అర్పించబడితే అర్పణను, సమర్పణను దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు ఆమోదిస్తాడు, దేవుడు ఆస్వాదిస్తాడు. ఆ మాటలు చెప్తుంటేనే శరీరం గొప్పడుస్తుంది. దేవుడు ఆస్వాదించే జీవితం. కెన్ గాడ్ ఎంజాయ్ యువర్ లైఫ్? నిన్ను చూసి దేవుడు ఎంజాయ్ చేయగలగాలి. నిన్ను చూసి దేవుడు ఆస్వాదించాలి, నీ జీవితాన్ని ఆస్వాదించాలి. పిల్లలు చాలా చక్కటి వృద్ధిలోనికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి మనం ఆస్వాదిస్తాం. వీ ఎంజాయ్ దేర్ స్టేట్. మనం కూడా దేవుని ముందు నిలవబడినప్పుడు దేవుడు నా జీవితాన్ని బట్టి ఆయన ఆస్వాదించాలి. దేవుడు ఆస్వాదించగలిగే జీవితం జీవించగలమా? దేవుడు అంగీకరించగలిగే అర్పణ సమర్పణ కలిగిన జీవితం జీవించగలమా? దేవుడు ఆమోదించగలిగే అర్పణ సమర్పణ జీవితం జీవించగలమా? ప్రార్థన చేసుకుందాం.